సిఐఓ ట్రైన్ మెట్రోస్, ఇట్స్ బిగ్గెస్ట్ మెట్రో సింగపూర్లో. నా క్లాస్మేట్ అతను, నా బెంచ్ మేట్ అతను. సో అట్లాంటి కనెక్షన్స్ చాలా ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉన్న ఫైజర్ అనే వెరీ వెరీ బిగ్ ఫార్మస్యూటికల్ కంపెనీ, దాని సిఇఓ నాకు తెలిసిన వ్యక్తి. ఇట్లా చాలా ప్లేస్లో ఉన్నారు కనుక ఆ కనెక్షన్స్ కూడా యూజ్ అవుతాయని నేను అనుకున్నాను. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏమనిపిస్తుంది? ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గారు అందరినీ సర్ప్రైజ్ చేసిండ్రు. అందరు కూడా ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారని చాలా పద్ధతిగా కరెక్ట్ వేలో ఆయన అనాలిసిస్ చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లో చాలా స్కామ్స్ ఉన్నాయి అన్నీ చూసుకుంటూ మంచి ఆఫీసర్స్ పెట్టుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్ని టీంను కూడా అందరితో కలిసిమెలిసి మంత్రివర్గంలో కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా 100% ఈ సంక్షేమ పథకాలు అప్లై చేయాలి, పేదోడికి అందాలనే ఉద్దేశంతోనే మీకు కనిపిస్తుంది. ఖజానా అంత ఖాళీ ఉన్నా కానీ, ఇంత ఘోరం జరిగినా కానీ, ఇదే టైంలో కాళేశ్వరంలో లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ అంత డ్యామేజ్ ఉండి ఇన్ని ఇష్యూస్ వచ్చినా కానీ మళ్ళీ ఫండ్స్ లేవు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కానీ ఆయన ఎక్కడ కూడా స్ట్రెస్కు తగ్గకుండా పర్ఫెక్ట్ 100% మంచి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి గారితో అనుబంధం కానీ, అంటే ఆయనతో రిలేషన్ కానీ, మీ సహచర ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరితో కూడా రిలేషన్ ఎలా ఉంది? నాకంటారా? నాకు అసలు నేను అందరితో బాగుంటాను, ఎందుకంటే అందరికీ తెలుసు కదా, ఇండివిజువల్ టాకే ఉంటాను నాది. సో రేవంత్ రెడ్డి గారు నాకు 20 years నుంచి పరిచయం, తెలుగుదేశంలో కూడా కలిసి పనిచేసినాం. ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా నాకు పరిచయం, అమెరికాలో కూడా మేము స్నేహితులు ఉండేవాళ్ళం. కనుక ఆయనకి డెఫినెట్గా నా టాలెంట్ కూడా తెలుసు, నేను పనిచేయడం కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్షిప్ కాదు. సో ఎంపీ పోటీ చేసినప్పుడు నేను 2000తో ఓడిపోయినప్పుడు కూడా ఆయన 6000తో మల్కాజ్గిరిలో గెలవడం జరిగింది ఒకటేసారి. నేను 2000తో ఓడిపోవడం ఆయన గెలవడం. ఆ రోజు కూడా నాకు ఆయన ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. చాలా ఫీల్ అయ్యాడు. చాలా ఇంటర్వ్యూస్లలో కూడా నా గురించి పాజిటివ్గా ఎప్పుడు చెప్పేవాడు. జైరాబాద్లో అంత సిచ్యువేషన్లో కూడా మదన్ తీసుకొచ్చాడు. మదన్కు టాలెంట్ ఉంది, పోల్ మేనేజ్మెంట్ మదన్కి ఎక్స్పీరియన్స్ ఉంది, పొలిటికల్ సిస్టమ్ మదన్కు టెక్నాలజీ బాగా తెలుసు అని. సో నా టాలెంట్ మీద కూడా ఉంది. నేను మన టికెట్ వచ్చినప్పుడు కూడా నేను గెలుస్తాను అని చెప్పి కూడా చాలామందికి చెప్పడం జరిగింది ఆయన. సో నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా ప్లాన్ చేసుకుంటాం? కాంగ్రెస్ పార్టీ అందరు ఎమ్మెల్యేస్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. డెఫినెట్గా మీరు ఇండియా టుడే సర్వే కూడా వచ్చింది కదా, 10 వరకు అని అంటున్నారు. నేను అనుకున్నది 10 నుంచి 12 వరకు కాంగ్రెస్కు వచ్చింది. టీఆర్ఎస్ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ 3rd పొజిషన్లో ఉండే పరిస్థితి. కాంగ్రెస్ అబ్సల్యూట్లీ తెలంగాణలో హైకమాండ్ కూడా చాలా హోప్స్లో ఉంది, మంచి సీట్లు సాధిస్తానని నేను ఆశిస్తున్నాను. మీరు అన్నట్టు సర్వేల వరకు అయితే ఎంపీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని వస్తుంది. కానీ ఏవైతే మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిలో ప్రజలకు రీచ్ అవుతున్నారో, ప్లస్ దేశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉంది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారు 10 నుంచి 12 స్థానాలు అనేది? సాధ్యమవుతుంది, ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేస్ స్ట్రాంగ్ ఉన్నారు. గవర్నమెంట్ అనుకున్న పథకాలు ఈరోజు రిలీజ్ అవుతున్నాయి కనుక ప్రజల్లో 100% ఉంది. సో మీకు నేషనల్ లెవెల్ పాలిటిక్స్ కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమి మళ్ళీ పుంజుకున్నది. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు, అందరు వచ్చేస్తారు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ నిన్న చేతులు కలిపేటప్పుడు ఆపో ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ ఒకళ్ళిద్దరు వస్తారేమో కానీ ఎక్కువ మంది పోతున్నారు. వాళ్ళు ఎట్లా పోయేటోళ్ళు వాళ్ళు. మీకు ఇప్పుడు తమిళనాడులో కానీ, మీ కేరళలో కానీ, తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశం ఉంది కనుక డెఫినెట్గా ప్రజల్లో అయితే ఇప్పుడు తెలంగాణలో మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ మీద హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వ పని మీద కానీ ఉన్నారు. నేను అనుకున్నది అయితే 10 అయితే 100% మినిమం కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 10 నుంచి 12 స్థానాలు మినిమం వస్తాయి. బీజేపీ పరిస్థితి ఏంటంటే, ఎందుకంటే దేశంలో మోడీ హవా నడుస్తుంది, రామ మందిర నిర్మాణము ఇవన్నీ ఉన్నాయి, 370 ఆర్టికల్ రద్దు ఇవన్నీ చేశాం కాబట్టి మళ్ళీ 3వసారి కేంద్రంలో అధికారంలో మోడీ గారే వస్తారు. అండ్ ఇక్కడ తెలంగాణలో కూడా అత్యధిక పార్లమెంటు సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. బీజేపీ పార్టీ జస్ట్ ఒక రామ్ దేవుని నమ్ముకుంది తప్ప, మతం తప్ప వాళ్ళకి క్యాడర్ లేదు. ప్లస్ ఎందుకంటే అదొకటే నమ్ముకుని తప్ప తెలంగాణలో ఇంకా వాళ్ళకి వేరేది ఏం లేదు. ఈరోజు వాళ్ళ కిషన్ రెడ్డి కూడా ఎక్కడ కూడా గట్టి స్టేట్మెంట్లు ఇవ్వలేకపోతున్నాడు. ఆయన కేంద్ర మంత్రి వచ్చి కూడా ఈరోజు ఏం పని కాదు తెలంగాణకు. మనం మా సీఎం గారు అడిగిన, కిషన్ రెడ్డి నువ్వు మంత్రి అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఏం పని చేసినావు? ఓన్లీ జస్ట్ ఒక మతాన్ని పట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివివాళ్ళు. టీఆర్ఎస్ కూడా అట్లే అనుకున్నది, మేము తెలంగాణ అని మొత్తం డప్పు కొట్టుకుంటూ నడిపిస్తాం, ఈసారి కూడా వస్తాం తెలంగాణ అనుకున్నాం. కానీ అయిపోయింది, నీ తెలంగాణ క్లోజ్ అని చెప్పేసి లాస్ట్ టైమే మతం మీద వేసిండ్రు. డెఫినెట్గా తెలంగాణలో ఐ డోంట్ థింక్ సో అంత మతం మీద ఓట్లు పడే పరిస్థితి లేదు.
ఒక సెక్షన్ పడుతుంది కానీ బట్ మేజర్గా గెలిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు అవుతుంది, లేదంటే కష్టము అని చెప్పారు. సో దాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకుంటున్నాయి. కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ రాదు కాబట్టి ఇక్కడ కూడా 6 గ్యారెంటీల అమలు అసాధ్యం అని. అట్లా అది అంటే 6 గ్యారంటీలు 600 అయినా చేస్తా అని చెప్పి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు మీరు సీఎం గారు. ప్రతిపక్షాలు అవన్నీ పట్టించుకున్నారు. ప్రతిపక్షం మాట్లాడుతున్నారు కానీ 100% ఆయన మైండ్ అంతా 6 గ్యారంటీల మీద ఉంది. ఎందుకంటే అది ప్రామిస్ చేసాము, అది గ్యారంటీ అని చెప్పే కనుక ఇవ్వాల్సిందే, మేము ఇస్తుంది. ఇవ్వాలి అనే చిత్తశుద్ధి మీకు ఉండొచ్చు, ఇస్తారు అనే నమ్మకం ప్రజలకు ఉండొచ్చు, కానీ దానికి పరిస్థితులు కూడా సహకరించాలి కదా. ఖజానా ఖాళీగా ఉందని మీరే అని చెప్తారు, కనీసం మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో కూడా లేదంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఎక్స్పెక్టేషన్ లేదు, అదే ఇప్పుడు ప్రాబ్లం. కానీ ఇప్పుడు స్లోగా రాబడి ఇంక్రీజ్ చేసేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఏదైతే శ్రీశైలం మన దానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ పోయే డబ్బుల్ని మొత్తం కట్ చేస్తున్నాం కదా ఇప్పుడు. డెఫినెట్గా అందులో వచ్చే ఫండ్స్ మళ్ళీ రీడ్యూస్ చేసి మళ్ళీ కొత్త ఏదైతే స్కాములతో చాలా మటుకు చాలా సంస్థలు అన్నీ రాబడులు లేకుండే ఇంతకుముందు, ఎందుకంటే ఆఫీస్తో. ఇప్పుడు డెఫినెట్గా ఇన్కమ్ జనరేషన్ పెరుగుతా రెండు విధాలుగా, ఒకటి ఇన్కమ్ జనరేషను, 2 కాళేశ్వరంకి ఏదైతే డబ్బులు పోతున్నాయో అవన్నీ ఇప్పుడు ఆపేసారు, మొత్తం అయిపోయినాయి అవన్నీ. సో మనకు అక్కడ లీకేజ్ ఆగిపోయింది. ఇక్కడ డెఫినెట్గా ఇన్కమ్ జనరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రభుత్వం ప్రజల పరిపాలన గురించి చాలా సీరియస్గా ఉన్నారు. ఈ రెండింటితో ఫస్ట్ ఏది జరగకుండా 6 గ్యారెంటీలు చేయాలనేది సీఎం గారి అభిమతం. మీ ఎల్లారెడ్డి నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది కాబట్టి జహీరాబాద్ పార్లమెంటు గెలుపు కోసం ఎలాంటి ప్లాన్ వేసుకుంటున్నారు? గెలుపు కొరకు నేనైతే నా కాన్స్టిట్యూన్స్లో లీడ్ తీసుకురావడానికి మా కార్యకర్తలు మా అందరం రెడీ ఉన్నాం, మా వాళ్ళు కూడా నేను చెప్తున్నాను. బట్ ఓవరాల్ జహీరాబాద్ పార్లమెంట్లో ఎట్లా యూటిలైజ్ చేసుకుంటుంది అది హైకమాండ్ ఎట్లా ఆదేశిస్తే అట్లా పనిచేయడానికి నేను సిద్ధం. ఎందుకంటే టికెట్ల కేటాయింపు విషయంలో కూడా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, ఎవరికి ఇస్తారు ఏంటి అనేది. సో ఎవరికి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది? గెలుపు అవకాశాలు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ గెలుచుకోవడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ 100% గెలుస్తుంది, కానీ క్యాండిడేట్ అనేది తొందరగా డిసైడ్ చేయాలి, ఎందుకంటే అది హైకమాండ్ కనుక. డెఫినెట్గా దానిలో నన్ను హైకమాండ్ కొన్ని క్వశ్చన్లు అడిగారు, అప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇక డిసిషన్ ఈజ్ ఫైనల్లీ అల్టిమేట్. బట్ నేనైతే నా కాన్ఫిడెన్స్లో లీడ్ తీసుకురావాలి అనే కాన్సెప్ట్లో మా కార్యకర్తలతో ఉన్నాను. మీకేమైనా మళ్ళీ ఎంపీగా ఇలా ఆలోచన ఉందా? లేదు అడిగారు నన్ను, నేను ఎంపీగా లేదు, నేను ఎమ్మెల్యే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్ అని చెప్పాను. నన్ను హైకమాండ్ కూడా అడిగింది మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అని, అసలు ఎంపీకి ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పాను. ఓకే.